తెలంగాణ ముఖద్వారమైన కోదాడ నుంచి నేను సత్యనారాయణ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు బిగ్ టీవీ ప్రేక్షకులు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాలకు రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విజయంగా భావిస్తూ ఈ కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి గారిని అత్యధిక మెజార్టీతో ఇష్టంగా ప్రజలు గెలిపించుకున్నారు. ఆ గెలిపించిన ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలని తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు పరుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే 2 పథకాలని రన్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో పేద ప్రజలకి, రైతులకి, కర్షకులకి, కార్మికులకి అందరికీ ఇచ్చిన హామీలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కోదాడ హుజూర్నగర్ అభిమాన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మరియు తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రివర్యులు అందరి సమక్షంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగే విధంగా 6 గ్యారెంటీలను అమలు పరుస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో తెలంగాణకు ముఖద్వారమైన కోదాడలో భారీ ఎత్తున ఒక తెలంగాణ ముఖ చిత్రాన్ని తెలియపరిచే విధంగా ఒక ఆర్చీ లాంటిది ఏదైనా ఒక సింబాలిక్గా మేడం గారు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కోదాడ ప్రజలకు తెలియజేశారు. కావున రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ సీట్లు గెలిపించినట్టయితే మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.